मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। ఓం నమో గణపతయే. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోః పీయూషధారాయతే కించిద్భక్షిత మాంస శేషకబళం నవ్యోపహారాయతే భక్తిం కిన్న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఓ పశుపతి, నడిచే కాలి చెప్పునకు నీ శిరస్సు రంగస్థలమైంది. పుక్కిట పట్టినటువంటి ఎంగిలి నీరు నీకు అభిషేక జలమైంది, అంటే దప్పిక తీర్చేటటువంటి నీరైంది. తాను కొంచెం రుచి చూసినటువంటి ఎంగిలి మాంస కబళం నీకు అంటూ లేనటువంటి నైవేద్యమైంది. భక్తి అనేది ఏ కార్యాన్నైనా సాధించగలదు. అంటే దేన్ని సాధించలేదు భక్తి ఈ లోకంలో, అన్నింటినీ సాధిస్తుంది. ఆహా, ఒక ఆటవికుడు భక్తులలో ఉత్తముడయ్యాడు కదా అని ఆది శంకరాచార్యుల వారు శివానంద లహరిలో భక్త కన్నప్పను ఉద్దేశించి శివుణ్ణి చేసినటువంటి స్తుతి అండి. కన్నప్ప చరిత్ర సాధారణమైనటువంటి చరిత్ర కాదు, దృష్టిలో పెట్టుకోండి. ఇది జరిగిందా జరగలేదా అని సందేహం అక్కర్లేదు. ఎందుకంటే శంకరులే రాశారు కాబట్టి వారి శివానంద లహరిలో. ఆ విధంగా శంకరాచార్యుల వారు కూడా కన్నప్ప గురించి ప్రస్తావించడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి కథే అండి. కానీ సినిమా రూపంలో తీసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కూడా తెలుసు, నన్ను చాలా కాలంగా చూస్తున్నటువంటి వాళ్లకు నా గురించి ఒక అంశం తెలుసు. హిందుత్వం గురించి కానీ, భక్తి రస చిత్రం కానీ, దేశభక్తి గురించి కానీ ఏ చిత్రం తీసినా కూడా నేను సమర్థిస్తాను ఎల్లప్పుడూ కూడా. అందులో ఉండే చిన్న చిన్న దోషాలు అవి ఉన్నప్పటికీ దోషాలుగా చెబుతూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అని చెబుతాను. తీసిన వాళ్లను అభినందిస్తాను కూడా. అదేవిధంగా హిందుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి అంశాలు ఉంటాయి చాలా సినిమాల్లో, మనం కడిగి పారేస్తాం, మీకు తెలుసు. కావున దేనికదే మీ మనస్సు మంచిదైతే హిందుత్వాన్ని భగవంతుణ్ణి గొప్పగా చూపించే ఉద్దేశంతో మీరు సినిమా తీస్తే అందులో ఉండేటటువంటి తప్పులను మనం సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. కానీ హిందుత్వాన్ని వ్యతిరేకించడమే మనస్సులో పెట్టుకుని సినిమాలు తీస్తే మాత్రం సహించేది లేదు. నేనే కాదు, చాలామంది ఇదే మార్గంలో ఉన్నారు. ఇక కన్నప్ప విషయానికి వస్తే, కన్నప్ప అని సినిమా తీశాడండి మంచు విష్ణు. పాపం ప్రయత్నం చాలా గొప్పగానే ఆయన చేశాడు. ఎందుకో కానీ కొంత సంభాషణలు బాగా వ్రాసుకోలేకపోయాడు, పాపం వ్రాయించుకోలేకపోయాడు. ఇంకా గొప్పగా చేయవచ్చు, ఇంకా గొప్పగా రాయవచ్చు. అయినా ఉద్దేశం మంచిది కావున సంతోషం, అభినందనీయం. కన్నప్ప అనేటటువంటి ఒక మహాభక్తుడి కథ లోకానికి తెలియజేయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. గతంలో భక్త కన్నప్ప అని సినిమా వచ్చింది, నాటి రోజుల్లో అందరూ ఆదరించారు. మళ్ళీ కొత్త తరానికి తగ్గట్టుగా కొత్త టెక్నాలజీతో మళ్ళీ తీయాలి కాబట్టి ఈయన తీసాడండి, బాగుంది. ఇందులో మనం చూసుకుంటే కనుక వీళ్ళు ఎంచుకున్నటువంటి లొకేషను న్యూజిలాండ్లో ఎంచుకున్నారు, అక్కడ తీశారు. చాలామంది అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, నాకు తెలిసి అంతటి స్థలము అదంతా కూడా వాళ్ళకి అక్కడే దొరికిందేమో, నాకైతే తెలియదు. స్థలం ఏదైనప్పటికీ కూడా ఎంచుకున్నటువంటి కథలో ఆ విధమైనటువంటి వాతావరణం కావాలి కాబట్టి వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. కన్నప్ప కథలో కూడా మనం చూస్తేనండి, అది ఆటవికుల కథ. ఆటవిక రాజు ఒక ఆయన ఉంటాడు, ఆ రాజకుమారుడు కన్నప్ప అనేటటువంటి వాడు. చిన్నప్పుడు పెద్దవాళ్ళు పెట్టినటువంటి పేరు తిన్నడు అని పెట్టుకుంటారు. ఆ విధంగా ఆటవిక రాజకుమారుడు, వేటే వాళ్ళ జీవనం. వేటాడి వచ్చినటువంటి మాంసాన్ని అమ్ముకోవడము, అలాగే ఏనుగు మొదలైనటువంటి జంతువుల నుండి వచ్చే ముత్యాలు లేకపోతే ఏనుగు దంతాలు అమ్ముకోవడం, ఈ విధంగా వాళ్ళ జీవనం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు జీవించేటటువంటి ఆటవిక పల్లెలు ఏవైతే ఉన్నారో, ముఖ్యంగా ఉడుమూరు అనేటటువంటి ఊరండి. ఉడుమూరు కన్నప్ప అంటారు, ఉడుమూరు తిన్నడు అంటారు. ఆ ఉడుమూరు వాతావరణం చాలా గొప్పగా ఉంటుంది. జలపాతాలేమిటి, పచ్చదనం ఏమిటి, అదేవిధంగా వివిధ రకాల పక్షులేమిటి, జంతువులేమిటి, వీటన్నిటికీ అనుగుణంగా ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని వీళ్ళు ఎంచుకున్నారు. చాలా సంతోషం, చాలా గట్టిగా తీసే ప్రయత్నం చేశారు. ఇందులో మనం చూసుకుంటే కనుక భక్త కన్నప్ప అనేటటువంటి ఆయన ఒక ఆటవికుడు. అసలైనటువంటి కథ మనం చూసామనుకోండి, ఒరిజినల్ కథ మనం చూస్తే కనుక అందులో కన్నప్ప నాస్తికుడు అని ఎక్కడా లేదు, దృష్టిలో పెట్టుకోండి. కానీ మరి ఈ సినిమాలో ఎందుకో కన్నప్పని మొదట్లో నాస్తికుడుగా చూపించారు. నేను అనుకోవడం ఏమిటి అని అంటే కనుక
నాస్తికుడు అని సినిమా చివరి వరకు చూపిస్తే కనుక బొట్టు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. అనేకానేకాలైనటువంటి వీర సన్నివేశాలు ఉంటాయి చూసారా, వీరత్వానికి సంబంధించినవి, యుద్ధాలు, ఫైటింగ్ సీన్స్ అంటారు. ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా ఉన్నాయి. మొదటి భాగం అంతా కూడా ఇదే మనకు కనిపిస్తుంది. కావున బొట్టు, విభూది మొదలైనవి ఉంటే కనుక ఆ యొక్క వీర సన్నివేశాలు కానీ శృంగార సన్నివేశాలు కానీ పండవు అని భావించాడో ఏమిటో దర్శకుడు నాస్తికుడిని చేశాడు. కన్నప్ప నాస్తికుడు కాదండి. కన్నప్ప తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే భక్తి కనిపించేదట. ఏ విధంగా? కన్నప్ప ఎప్పుడైతే తల్లి కడుపులో ఉన్నాడో తల్లికి ఆ విధమైనటువంటి భక్తి ఆవేశం వచ్చేదటండి. అంత గొప్పవాడు కన్నప్ప. కడుపులో ఉన్నటువంటి కన్నప్పకు ఉన్నటువంటి భక్తి తల్లిలో కనిపించేది. తల్లినే ప్రభావితం చేశాడు కడుపులో ఉన్నప్పుడు. అంతటి గొప్పవాడు. చాలా సందర్భాల్లో నాకు గుర్తు, కన్నప్ప విద్యాభ్యాసం మనం ఏ విధంగా అయితే అక్షరాభ్యాసం చేసుకుంటామో ఆ విధంగా అక్షరాభ్యాసం వాళ్లకు చేస్తారు విలువిద్య నేర్పించడానికి. ఆ అక్షరాభ్యాసం నాడు బిడ్డని తల్లిదండ్రులు తీసుకువెళ్ళినప్పుడు గ్రామదేవత వద్దకు వీడు ముందుగా బొట్టు పెట్టుకుంటాడు. బాల కన్నప్ప విభూది ధరిస్తాడు. ఈ బాలుణ్ణి చూసి తల్లిదండ్రులు కూడా భస్మం ధరిస్తారు. ఆ విధంగా చిన్న వయస్సు నుండే కన్నప్ప మంచి భక్తుడు. ఒకానొక సందర్భంలో వేటకు వెళ్ళినప్పుడు మిత్రులతో పాటుగా ఒక పందిని వేటాడడానికి ప్రయత్నించడం, ఆ పంది ఎంతకో దొరక్కపోగా దూరం వెళ్ళి పంది మాయమైపోతుంది. ఈయన అలసిపోయి పడుకుని పోతాడు చెట్టు కింద. పడుకున్నప్పుడు కలలో పరమశివుడు కనిపిస్తాడు. కనిపించి దగ్గరలో ఉన్నటువంటి శివలింగం గురించి చెబుతాడు. ఆ విధంగా కళ్ళు తెరచి చూస్తే వెంటనే ఆయనకు మార్గం కనిపిస్తుంది. కలలో కనిపించినటువంటి మార్గం వెళతాడు. ఆ విధంగా వాయులింగ దర్శనం అవుతుందండి. వాయులింగాన్ని చూసినప్పటి నుండి ఆ వాయులింగంతో పరమశివుడితో కన్నప్పకు విశేషమైనటువంటి ఒక అనుబంధం ఏర్పడుతుంది. రోజూ పూజ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకరోజే చేసినట్టు మనకు కనిపిస్తుంది. రోజూ పూజ చేస్తూ ఉంటాడు. చాలా రోజుల పాటు పూజ తపస్సులాగా చేస్తూ ఉంటాడు. అమాయక భక్తి, నిస్వార్థ భక్తి పూజలు చేస్తూ ఉంటాడు. ఒక పండితుడు పూజారి ఒక ఆయన వచ్చి రోజు వైదికంగా పూజ చేస్తూ ఉండేవాడు. ఈయన అవైదికంగా ఒక కిరాతుడు ఏ విధంగా పూజ చేస్తాడో ఆటవికుడు ఆ విధంగా తనకు తెలిసిన పద్ధతిలో పూజ చేస్తూ ఉండేవాడు. ఈ వేద పండితుడు అన్న ఆయన వచ్చి శాస్త్రీయంగా పూజ చేసి వెళ్ళేవాడు. అప్పుడు కన్నప్ప పూజ చేయడానికి వచ్చేవాడు. వచ్చినప్పుడు శివలింగం మీద బిల్వాలు, పువ్వులు అవన్నీ ఉండేవి. ఈ కన్నప్ప ఏం చేసేవాడు, శివలింగాన్ని పూజించాలి అనుకున్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి అప్పటికే వేటాడినటువంటి ఆ యొక్క పంది మాంసాన్ని 2 చేతులతోనూ కూడా పట్టుకుని, చేతులు ఖాళీ లేకపోవడం వల్ల అతని జుట్టు అంటే తల మీద బిల్వాలు పెట్టుకుని తెచ్చుకునేవాడు. నోట్లోనేమో నీటిని పట్టి తీసుకుని వచ్చేవాడు. నోట్లో నీటితో అభిషేకం చేసేవాడు. తల మీద ఉన్నటువంటి బిల్వాలతో శివుణ్ణి పూజించేవాడు. చేతిలో ఉన్నటువంటి మాంసాన్ని నివేదన చేసేవాడు. అంతకు ముందు ఉన్నటువంటి నిర్మాల్యం అంటే ముందు రోజు పూజ చేసినటువంటి బిల్వాలు, పువ్వులు తీయడం కాలితో చేసేవాడు, చేతులు ఖాళీ లేకపోవడం వల్ల. ఆ విధంగా 2 చేతుల్లో మాంసం, నోట్లో నీళ్లు, తలపైన బిల్వాలు. అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇది తీయలేకపోయారు వీళ్ళు. ఇది సినిమాలో పెట్టలేకపోయారు. అందులో కొంత తీసే ప్రయత్నం చేశారు. సంతోషం. కన్నప్ప అనేటటువంటి మహాభక్తుడు 63 మంది నాయనార్లలో ఒకడు. దృష్టిలో పెట్టుకోండి. నేత్రేశ నాయనార్ అని పేరు ఆయన పేరు. పరమశివుడికే కన్నులు సమర్పించుకున్నాడు కాబట్టి కన్నప్పగా ఖ్యాతి నొందాడు. ఒక కన్నే సమర్పిస్తాడు. మనం అసలైనటువంటి కథ చూసినప్పుడు ఏంటంటే ఒక కన్ను సమర్పిస్తాడు కాబట్టే కన్నప్ప అయ్యాడు. 2వ కన్నును కూడా పెకిలించబోతాడు. అంతలోనే శివపార్వతులు ఇద్దరు ప్రత్యక్షమైపోతారు. కావున కన్నును ఇచ్చాడు కాబట్టి కన్నప్ప అని చెప్పేసి నామధేయం వచ్చింది. ఇక ఈయన పూర్వజన్మలో అర్జునుడు అనేటటువంటి వాదన ఎంతవరకు సమంజసం అని కొంతమంది అడిగారండి. ఈ విషయం పెరియ పురాణంలో ఉంది. అది కూడా వాస్తవమే. పెరియ పురాణంలో ఉన్నదాన్నే తీసుకున్నారు. పెరియ పురాణం, బసవ పురాణం, ధూర్జటి మహాకవి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకం, శంకరాచార్యులు రచించినటువంటి శివానంద లహరి, ఇన్నింటిలో మనకు కన్నప్ప గురించి ఉంటుంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. కానీ భక్తి సినిమాలు తీసినప్పుడు దృష్టిలో పెట్టుకోండి, పిల్లలు కుటుంబంతో వెళ్ళి చూసేట్టుగా ఉండాలి. అక్కర్లేనటువంటి శృంగార సన్నివేశాలు, అక్కర్లేనటువంటి ప్రేమ కథలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పండి? అంటే ఇవన్నీ ఉంటేనే ప్రేక్షకులు చూస్తారన్న. అంటే మీరే ప్రేక్షకుల స్థాయిని తగ్గించేస్తున్నారు. దృష్టిలో పెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఒక చిత్రాన్ని మీరు తీయండి, ప్రేక్షకులు ఎందుకు చూడరండి? అద్భుతమైనటువంటి చిత్రాలు లేవా?
ఇవి ఉండాల్సిందే. కన్నప్ప కథలో లేనటువంటి ప్రేయసి ఈ సినిమాలోకి వచ్చేసింది. అందులో లేనటువంటి చాలా అంశాలు ఇందులోకి వచ్చాయి. మనకు కాదంటం లేదు, వాళ్ళు మేము కల్పించాము చాలా అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఆత్మ ఎప్పుడూ కూడా పోకూడదు. భక్తి చిత్రము అనేటటువంటిది పిల్లా పాపలతో పెద్దవాళ్ళతో చూసేట్టుగా ఉండాలి. అంతేకాని ఏంట్రా నాన్న ఇది అనేట్టుగా ఉండకూడదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత గొప్ప భక్త కన్నప్ప అనేటటువంటి మహాభక్తుడి కథను చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మంచు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటికైనా బ్రాహ్మణ ద్వేషాన్ని వదిలితే బాగుంటుంది. గతంలో బ్రాహ్మణుల్ని వ్యతిరేకిస్తూ, బ్రాహ్మణుల్ని అవమానిస్తూ, పౌరోహిత్య వృత్తిని అవమానిస్తూ చాలా సినిమాలు తీశారు. అప్పుడు బ్రాహ్మణులు వ్యతిరేకిస్తే వాళ్లను కొట్టించారు కూడా వీళ్ళు. ఈ కుటుంబం మనందరికీ తెలుసు. అంతటి అవసరం ఏముందండి? తప్పు చేసింది ఎవరు? మీరే కదా. మీ తప్పు మీరు దిద్దుకోవాలి. మీ తప్పును ప్రశ్నించినందుకు వాళ్ళని కొట్టించడం ఏమిటి? ఈ విధంగా మీరు అధర్మం చేస్తే, ఒకవేళ మీరు తప్పు తీయకుండా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అన్నారనుకున్నప్పుడు వాళ్ళ తప్పు అవుతుంది. ఈ విధంగా మీరు అధర్మం చేస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసినా, ఎంత కష్టపడినా కూడా మీరు కోరుకునే స్టార్డమ్లు కానీ, మీరు కోరుకునేటటువంటి ఇండస్ట్రీ హిట్లు కానీ రావు. మీరు మారడానికి సిద్ధంగా ఉంటే హిందూ సమాజం, బ్రాహ్మణ సమాజం అంతా కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది. దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.